హే హలో నార్మల్‌గా బియ్యం వాటర్‌తో కడుగుతారు కదా! రథసప్తమి రోజు నెయ్యితో కలిపితే అది శుద్ధి అయిపోతుంది అని కన్సిడర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ పిడకలతో పొయ్యి తయారు చేసి మేడ పైన కుక్ చేస్తాను పరమాన్నం. కానీ ఈసారి కుదరలేదు. సో, స్టవ్ మీద ఇలా కానిస్తాను. ఈరోజు వండే పరిమాణంలో గరిటె వాడరు. దానికి బదులుగా చెరుకు గడను వాడతారు. ప్రసాదం అయితే చాలా కమ్మగా ఉంటుంది. అలా వండిన ప్రసాదాన్ని 7 చిక్కుడాకులతోటి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ప్రసాదం కుక్ చేసుకొని ఇంకా దండం పెట్టుకోవడానికి పైకి వెళ్ళిపోయాం. అక్కడ పీట అది ఏర్పాటు చేసుకొని రథం ముగ్గు వేస్తున్నాను. బుల్లి రథం ముగ్గు వేశాను నాకు వచ్చినట్టు. యూజువల్గా సూర్యదేవుని విగ్రహం అందరి ఇంట్లోనూ ఉండదు కదా, అండ్ డైరెక్ట్గా మనం సూర్యుడిని చూడలేం కాబట్టి మనకి ఒక అద్దం పెట్టి అద్దంలో సూర్యుడు రిఫ్లెక్షన్ పడేలా పెట్టి అలా పూజిస్తాం అనమాట. ఈరోజు సూర్య భగవానునికి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో కూడా పూజ ఫినిష్ చేసాం. ఈరోజు వండిన ప్రసాదం చాలా కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.